నమస్తే అండి అందరికీ. సౌందర్య లహరిలో నిన్న 15వ శ్లోకం చెప్పుకున్నాం కదా, ఈరోజు 16వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. అయితే నీలాంబరి రాగం అనమాట. ఈ శ్లోకానికి అర్థం విద్యకు సంబంధించింది ఈ శ్లోకం. అయితే లెర్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను. కవీంద్రాణాం చేతః కమలవన బాల తపరుచిం కవీంద్రాణాం చేతః కమలవన బాల తపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతి విరించి ప్రేయస్యాః. ఇక్కడ విసర్గాలు ఈ బుక్కులో ఇవ్వలేదు, పెట్టుకోండి. ఇక్కడ 2 విసర్గాలు ఇక్కడ ఇలా పెట్టుకోండి. విరించి ప్రేయస్యాః, పెన్నుతో గీస్తున్నా కనపడదు. స్తరుణతర శృంగారలహరి. స్తరుణ సా కింద తావత్తు వచ్చింది, ఇది అర్థం కాకపోతే తాను రాసుకోండి పక్కన. తరుణతర శృంగారలహరి. స్తరుణ అని చదవచ్చు, తరుణ అని చదవచ్చు. తరుణతర శృంగారలహరి విరించి ప్రేయస్యాః. తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిః. ఇక్కడ కూడా విసర్గాలు వచ్చినాయి, ఇక్కడ కూడా విసర్గాలు ఇలా పెట్టుకోండి, లేదంటే హీ అని రాసుకోండి, అర్థమవుతుంది. విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిః విదదతి సతాం రంజనమమి. ఇక్కడ ఈ వచ్చిందిగా, దీని బదులు 0 పెట్టుకోండి. రంజనమమి. గభీరాభిర్ ఈ వావత్తుంది కదా, వాగ్భిః. ఇక్కడ వా ఉంది, ఇక్కడ గీ ఉంది, ఇక్కడ భీ ఉంది. వాగ్భిః అని చదవాలి. గభీరాభిర్వాగ్భిః విదదతి సతాం రంజనమమి. గభీరాభిర్వాగ్భిః విదదతి సతాం రంజనమమి. ఇదనమాట లెర్నింగ్. ఇప్పుడు ఒక్కొక్క లైను 2 సార్లు చదువుతాను, మీరు కూడా నాతో పాటు చదవండి. కవీంద్రాణాం చేతః కమలవన బాల తపరుచిం. కవీంద్రాణాం చేతః కమలవన బాల తపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతి. భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతి. విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరి. విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిః విదదతి సతాం రంజనమమి. గభీరాభిర్వాగ్భిః విదదతి సతాం రంజనమమి.
అర్థమైంది కదా? ఈ శ్లోకం అంత కష్టం ఏమనిపించదు, చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్టే ఉంటది అనమాట. ఇంకొకసారి చదువుతాను. కవీంద్రాణాం చేతః కమలవన బాల తపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతి విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిః విదదతి సతాం రంజనమమి. ఇదనమాట ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే విద్య అనమాట. కవీంద్రాణం అంటే అరుణాం, అరుణాం అని లలితా సహస్రనామంలో కూడా వస్తుంది కదా. సరస్వతి అనుగ్రహం, విద్యా ప్రాప్తి, వాక్ చాతుర్యం, వాక్ సంపద. ఈ శ్లోకం 45 రోజులు 1000 సార్లు పారాయణం చేస్తే మార్నింగ్ పూట మంచిదనమాట. ప్రసాదాలు వచ్చేసి తమలపాకులు కిళ్ళీలాగా చుట్టి పెట్టాలి. గులాబీలు కానీ మల్లెపూలు కానీ అలంకరణకు వాడుకోవాలి. ఈ శ్లోకం చదివితే విద్యా బుద్ధి పెరుగుతుంది, దర్శన శక్తి మెరుగుపడుతుంది, తర్వాత స్పష్టత కేంద్రీకరణం పెరుగుతుంది, కళలలో పరిపూర్ణత వస్తుంది, ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. తర్వాత ఈ శ్లోకం ఏంటంటే అమ్మవారు ఎలా ఉంటదంటే, ఈ శ్లోకంలో అమ్మవారి రూపం ఎలా ఉంటదంటే, ఉదయించే కాలంలో ఉదయిస్తున్న సూర్యుడు చూడాలి అనిపిస్తే అంత అందంగా ఉంటుందో అమ్మవారు భక్తుల మనస్సుల్లో అలా సూర్యుడిలాగా ఉదయిస్తారనమాట. అనేక కవులైతే అనేక రూపాలుగా అమ్మను వర్ణిస్తూ వాళ్ళు ఆనందపడుతూ ఆనందపరుస్తూ ఉంటారనమాట. కవులకి సంబంధించిన శ్లోకం, విద్యకు సంబంధించిన శ్లోకం అనమాట. ఇక్కడ కూడా అర్థం ఉంది. కవీంద్రుడు చిత్ర రూపమైన కమలవనాన్ని వికసింపజేయడానికి భాస్కర సదృశ అరుణ రూపిణి అయిన నిన్ను సేవించే మహాపురుషులే బ్రహ్మ ప్రియురాలైన సరస్వతి యొక్క తరుణతర శృంగార లహరి నుండి బహిర్గతమైన గంభీర కవితల ద్వారా సత్పురుషులకు మనోరంజనం చేయగలుగుతారమ్మా. ఇక్కడ కామకోట దేవి యొక్క ఇచ్ఛాశక్తి జ్ఞానం వ్యక్తం చేయబడింది. కామకోట దేవి అంటారు, సరస్వతీ దేవి కూడా అనొచ్చు అనమాట. రాగం వచ్చేసి నీలాంబరి రాగం అనమాట. అందరూ చూసి బాగా నేర్చుకోండి.